ఓ చిన్న నగరంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను రేయింబవళ్ళు అవసరమున్న వాళ్ళకి అప్పులిచ్చి ఆ డబ్బుపై ప్రతీ నెల వడ్డీ తీసుకునేవాడు. ఎవరైనా పైకం చెల్లించక ఆలస్యం చేస్తే వారిని న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడు. తన నగరంలోనే కాక ఇరుగు పొరుగు గ్రామాలకు కూడా పోయి అతడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఒకసారి ఎప్పట్లాగానే వడ్డీ వ్యాపారి పొరుగురికి వెళ్ళి తనకు వచ్చే వడ్డీ డబ్బులు వసూలు చేశాడు. అతడు ఆ రోజంతా తిండి గూడు మరిచి డబ్బు గడించాడు. సాయంకాలం అయింది. అంత డబ్బుతో ఒంటరిగా నగరానికి రాత్రిపూట ప్రయాణం చేస్తే దొంగలు తనని హతమార్చి తన డబ్బుని తీసుకుంటారని అతను తలిచాడు. ఆ గ్రామంలో తనకు తెలిసిన మిత్రుని గుర్తు చేసుకుని వడ్డీ వ్యాపారి అతని ఇంటికి వెళ్ళాడు. ఆ గ్రామకరణం వడ్డీ వ్యాపారి మిత్రుడు. రాక వచ్చిన మిత్రుణ్ణి కరణము కుశల ప్రశ్నలతో అతనిని ఆలింగనం చేసుకున్నాడు. కరణము, మిత్రమా, గ్రామం నుండి ఎప్పుడొచ్చావు? చీకటి పడింది, భోజనానికి లెమ్ము. వ్యాపారి, నేను ఇక్కడే పొద్దునుంచే ఉన్నాను. రోజంతా వడ్డీ డబ్బులు వసూలు చేశాను. ఇదిగో డబ్బు మూట. దీనిని రాత్రికి భద్రపరిచి వేకువనే నాకు అప్పగించు. అందుకోసం నువ్వు 20 మాడులు బంగారు నాణాలు తీసుకో అన్నాడు. కరణము డబ్బు మూట తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. సంచి నిండా మాడలున్నాయని మొత్తం డబ్బును కాజేయాలని ఉపాయం ఆలోచించి కరణం తన మిత్రుని దగ్గరికి వచ్చి, మిత్రమా, ఇంట్లో ఎక్కడ చూసినా నల్లులు దోమలు విపరీతంగా ఉన్నాయి. నువ్వు ఈ బాధ పడలేవు కాబట్టి ఇంటి ముందు అరుగు మీద పడుకో అని చెప్పాడు. అందుకు వ్యాపారి సరే అని చెప్పి అరుగు మీద పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. అతడు లేచి ఇంకొక పక్కకు పోయి పడుకున్నాడు. గ్రామకరణం కొడుకు ఇంట్లో నిద్ర పట్టనందువల్ల వ్యాపారి పడుకోవడానికి చూపించిన అరుగు మీదే పడుకున్నాడు. మధ్యరాత్రి ఎవరో వచ్చి కరణం కొడుకుని చంపేశారు. చూసారా దైవ నిర్ణయం? వ్యాపారి పొద్దున్నే లేచి కరణం దగ్గరికి వచ్చి తన డబ్బు సంచిని ఇమ్మమని అడిగాడు. కరణము నిశ్చేష్టుడయ్యాడు. అరుగు మీద చచ్చిపడి ఉన్న తన కొడుకు శవం చూసి మిక్కిలి విలపించాడు. చేసేది లేక డబ్బు సంచి తెచ్చి వ్యాపారికిచ్చాడు. డబ్బు కోసం మిత్రుడిని చంపటానికి కరణం చేసిన ఏర్పాటు తన కొడుకు హత్యకు దారితీసింది.